హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందుకోసం అని చెప్పేసి ఒక్కసారి చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఒక్కసారి అయితే ఈ రెసిపీ చూడండి. ఏం లేదండి, దొండకాయ ఉంటుంది కదా మనకు నార్మల్గా వెజిటేబుల్స్లలో. ఈ దొండకాయలో నేను అలసంద అంటే బొబ్బర్లు ఉంటాయి కదండి, తెల్ల బొబ్బర్లు, వాటిని నేను నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ ఉడకబెట్టి అవి వాటి కాంబినేషన్లో వేసాను. కూర అయితే అదిరిపోయిందండి. ఇది రైస్లోకి కానివ్వండి, చపాతీలోనికి, పూరిలోనికి, ఎందులోకైనా కానీ సూపర్గా ఉంటుంది. పిల్లలు దొండకాయ ఎవరైతే ఇష్టపడని పిల్లలు ఉంటారో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా తింటారు. అంత బాగుంటుంది టేస్ట్ అనేది. ఫస్ట్ మనం ఏం లేదు, దొండకాయలని నీట్గా కట్ చేసి పెట్టేసుకోవాలి. బొబ్బర్లు కూడా మొత్తం ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలోనికి ఆయిల్ వేసేసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేసేసుకోవాలండి. తర్వాత అవి వేగిన తర్వాత మంచి బ్రౌనిష్ కలర్ వచ్చిందాక అందులో కొంచెం పసుపు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. అట్లా అయిన తర్వాత అందులో మనం ఏవైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉంటాయో అవి వేసుకోవాలండి. ఈ దొండకాయలు మా చెట్టువే, ఇవి షాప్లో నుండి తెచ్చినవి కాదు. మాకు దొండకాయ చెట్టు కొంచెం న్యాచురల్గా మన ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే ఆర్గానిక్గా వండించుకుంటే ఇంకా బాగుంటుంది. పిల్లలకు కానీ మనకు కానీ హెల్దీగా. ఈ కాకరకాయలు, బీరకాయలు, సొరకాయలు, దొండకాయలు ఇవన్నీ ఒకవేళ మీ ఇంట్లో ప్లేస్ ఉండి గార్డెన్కి పెట్టుకునే కంఫర్ట్గా ఉండేలాగా ఉంటే ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మనం అన్ని మందులు మనకు మార్కెట్లో ఎట్లాంటివి వస్తున్నాయి అనేది మనం చెప్పలేము కాబట్టి, అంత రసాయనాలు ఎక్కువ అయిపోయినాయి, కెమికల్స్ కాబట్టి నార్మల్గా ఇంటి దగ్గరగా ఆర్గానిక్గా చేసుకోవడానికి ఎక్కువ శాతము ట్రై చేయండి. టైం లేని వాళ్ళంటే ఓకే, కొంచెం ఏమాత్రం టైం ఉండగలిగి చేసుకునేలా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంటి దగ్గర చేసుకోవడానికి అది ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇలా మొత్తం మంచిగా దొండకాయలు అనేవి మగ్గిన తర్వాత అందులోనే ఒక 2-3 టమాటాలు వేసేసుకొని మంచిగా మగ్గనివ్వాలండి. అది పూర్తిగా ఉడికిపోవాలి. ఎందుకంటే మనం బొబ్బర్లు అనేటివి ముందుగానే ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి అవి మనకు ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. అందుకని చెప్పేసి ఈ దొండకాయ, టమాటా అనేటివి ఆయిల్లోనే మంచిగా పచ్చివాసన పోయి వక్క అనేది ఉడికిపోయేలాగా మంచిగా ఉడికించుకోవాలండి. ఇట్లా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ఏవైతే ముందుగా నానబెట్టుకొని ఉడకబెట్టుకున్న బొబ్బర్లు ఉంటాయో అవి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇట్లా వేసుకోవడం వల్ల ఏంటి అని అంటే పిల్లలకు అంటే కొంతమంది దొండకాయ ఇష్టపడని వాళ్ళు బొబ్బర్లు తింటారు కదండి, ఆ గింజలను ఇష్టపడే పిల్లలు ఉంటారు కాబట్టి ఎక్కువగా మనం దొండకాయ వాళ్ళకు అందించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులోనే కారము, ఉప్పు అవన్నీ వేసేసుకుని కొంచెం మగ్గిన తర్వాత ముందుగా మనం అలసందలు ఏమున్నాయో అవి వేసుకొని కలిపేసుకొని పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి మనకు అలసందల దొండకాయ కూర అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఎవరైనా మీరు ట్రై చేయని వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. ఇలాగా మళ్ళీ ఇలాగే చేసుకుంటారు, అంత బాగుంటుంది టేస్ట్ అనేది. చూడండి, అసలు గ్రేవీ చపాతీలోనికైతే అదిరిపోద్దండి టేస్ట్, అంత బాగుంటుంది. నాన్ వెజ్ అనే కాదు, వెజ్లో కూడా మనం చాలా రకాలుగా మనం ట్రై చేయొచ్చు. కొంచెం మనము టైం కేటాయించుకుంటే సూపర్గా ఉంటుంది. ఇందులోనే నేను గ్రీన్ పీస్ కూడా వేసానండి. అంటే మా బాబుకి గ్రీన్ పీస్ అంటే చాలా ఇష్టం, మా పాపకేమో అలసందలు అంటే చాలా ఇష్టం. అందుకని వాళ్ళిద్దరి కోసం అని చెప్పేసి రెండింటి కాంబినేషన్ నేను వేసేసుకున్నాను. వాళ్ళు అసలు ఆ రోజు చపాతీ కూడా చేశాను నేను. రైస్లోకి బాక్స్లోకి మాత్రం రైస్లోకి పెట్టేశాను. ఈవినింగ్ మాత్రం చపాతీ చేసుకున్నాము. చాలా బాగుందండి టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంతవరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. మీకు ఇట్లా సూప్ లాగా ఇష్టం లేదనుకుంటే అవి వేసేసుకొని కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకుంటే అయిపోద్దండి. మాకు కొంచెం గ్రేవీ టైప్ కావాలి, నాకు ఎక్కువ ఫ్రైలు ఇష్టం ఉండదు మా వారికి కానీ మాకు కానీ అని చెప్పేసి నేను సూప్ లాగా పెట్టేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.